ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉంటున్నారు, అక్కడే మళ్ళీ పిల్లల పేరెంట్స్ ఎలా ఉంటున్నారు. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే మీరు తెలిసిందో లేదో మీకు, బీటెక్ చేసిన అబ్బాయి మదర్ని మర్డర్ చేశారు. అంటే అసలు ఆ కోఆర్డినేషన్ ఎలా ఉంది. మళ్ళీ ఆవిడ టీచర్, బాబు బీటెక్ చేశాడు. బీటెక్ అంటేనే మామూలుగా అనుకుంటాం కదా మేడం, 10th తర్వాత ఇంటర్ అయ్యాక పిల్లలకి ఆటోమేటిక్గా ఒక స్టాండర్డ్ వచ్చేస్తుంది, వాళ్ళ లైఫ్ మీద ఒక అవగాహన వచ్చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒక బాధ్యత వస్తుందని అంటారు. మరి ఇక్కడ చూస్తే ఇలా తయారవుతున్నారు. అంటే ఇక్కడ కోఆర్డినేషన్ అది ఉండట్లేదా? అసలు పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలతో ఒక ఫ్రెండ్ లాగా ఉండలేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయా? ఇదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, మనం చూసాము. పిల్లలు పేరెంట్స్ని చంపడము, పేరెంట్స్ పిల్లల్ని చంపడము, కోపము, వివిధ కారణాలు, ఫినాన్షియల్, సరిగా చదవట్లేదనో, సరిగా ఉద్యోగం చేయట్లేదనో, పిల్లలేమో పేరెంట్స్ సరిగా ఉండట్లేదు మాతో అని చెప్పేసి కొన్ని కారణాలు చూసుకుంటే, అది ఏంటంటారు? అసలు ఒక పేరెంట్ పిల్లలతోటి ఒక ఫ్రెండ్ లాగా ఉండలేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, ఫ్రెండ్ లాగా ఉండలేరా పేరెంట్స్ అంటే? పేరెంటే అండి. ఆ పేరెంట్ కెన్ నెవర్ బికమ్ అ ఫ్రెండ్. ఇది నా అర్థం. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, ఆ పేరెంట్ కెన్ నెవర్ బికమ్ అ ఫ్రెండ్. లేరంటారా? అలాగా అసలు ఎవరు ఉండలేరంటారా? యూ కెన్ బి పేరెంట్ అండ్ ఫ్రెండ్ టుగెదర్, బట్ నాట్ పేరెంట్ యాజ్ అ ఫ్రెండ్ కంప్లీట్లీ అనమాట. మనము కాన్స్టెంట్ గా స్విచ్ అయిపోతుంటాం. ఏదో మన పిల్లలతో మనం ఫ్రెండ్ గా ఉండాలి అనుకున్నంత, ద మినిట్ దే సే అమ్మా ఐ హ్యాడ్ అ పఫ్ యెస్టర్డే, వెంటనే ఫ్రెండ్ గా ఉండగలవా? అరే ఎట్లా ఉండిందిరా అది అని అనగలవా? వెంటనే హౌ డే యూ అనమా. సో ఆ పేరెంట్ కి ఒక ఫ్రెండ్ గా రెడీ అవ్వాలి అంటే మనకి మనం ఎంతో చెప్పుకోవాలి కదా. కొన్ని మనం అర్థం చేసుకోవాలి యాజ్ అ పేరెంట్. ఫస్ట్ థింగ్, దేర్ ఇస్ నో స్క్రిప్ట్ ఫర్ ఎనీథింగ్ కదా. మనం అనుకుంటాం, ఓ పిల్లలు స్మోక్ చేశాను నేను అంటే ఏం చెప్పాలి ఆన్సర్, నేను డ్రగ్స్ ట్రై చేశాను అంటే ఆన్సర్ ఏం చెప్పాలి. ఇలాంటి స్క్రిప్ట్ ఎవరన్నా తయారు చేయగలరా? ఇంపాసిబుల్ కదా, రైట్? సో స్క్రిప్ట్ లేదు. బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ టు బీ హర్డ్. ఓకే, ఏం చూస్తావు, ఏం వింటావు అనేది ఏంటి, ఇది నువ్వు ఫ్రెండ్గా నువ్వు ఊహించుకుంటే. ఓకే, ఒక పేరెంట్గా ఉంటే నీకు తెలుసా ఏం చెయ్యాలో. అక్కడ కూడా స్క్రిప్ట్ లేదు, మనకేమీ క్యాటలాగ్ దొరకలేదు పేరెంట్ అవ్వటానికి, బట్ స్టిల్ యూ హ్యావ్ లెర్న్డ్. దీనికి కూడా స్క్రిప్ట్ లేదు. సో నేర్చుకో ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, దెర్ ఆర్ టైమ్స్ వెన్ యూ ఫీల్ I am losing it. Kada? So there is good and bad. There is loss and gain. To be a friend is not easy. ఒక ఫ్రెండ్గా నన్ను నేను ఊహించుకుంటే లాస్ కూడా అవుతుంది. ఏంటంటే నా పిల్లలకి నేను చెప్పింది నచ్చలేదు అనుకో, గాన్. నేను ఒక్కసారి ఆ రెస్పెక్ట్ అన్న ప్లాట్ఫామ్ నుంచి కింద పడిపోతాను. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. థర్డ్ ఫ్యాక్టర్ నాకు అనిపించింది, మనమేం పర్ఫెక్ట్ పేరెంట్స్ కాదు, మనలో కూడా ఎన్నో ఇంపర్ఫెక్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అమ్మా అది కరెక్ట్ కాదు తల్లి అన్న నా కొడుకి నాకు వచ్చి చెప్పాడంటే, నేను పేరెంట్ని, నేను చెప్పిందే కరెక్ట్ అది కాకుండా మనం యాక్సెప్ట్ చేయటం నేర్చుకోవాలి. ఐఎమ్ ఆల్సో అన్ ఇంపర్ఫెక్ట్ పేరెంట్ అని కదా. దాని తర్వాత మనం ఇంకోటి ఏంటి, ట్రస్ట్. ఇప్పుడు నా కొడుకు నాకు వచ్చి ఏమన్నా చెప్పాలి అంటే ఆ ట్రస్ట్ అనేది డెవలప్ చేసుకోవాలి కదా, ఆ రిలేషన్షిప్ అనేది డెవలప్ చేసుకోవాలి కదా. అమ్మ డాడీ నాకు 500 రూపీస్ ఇచ్చారు ఒక బుక్ కొనుక్కోవటానికి, కాకపోతే నేను సినిమా చూసాను. అది నా కొడుకు వచ్చి నాకు ఒక ట్రస్ట్తో చెప్పాడు, ఎందుకంటే మా రిలేషన్షిప్ అలా ఉంది. నేను హస్బెండ్ రాగానే వాళ్ళకి 500 ఇచ్చారు కదా, అది నాకు ఇంకో 500 కావాలి, వాడు 500 ఖర్చు పెట్టేశాడు అని నేను ఒక్కసారి వెళ్ళి
గుసగుసలు చెప్పాను అనుకో, అయిపోయింది. వాడు ఎప్పుడైనా ట్రస్ట్ చేస్తాడా నన్ను? చేయరు. జీవితంలో ట్రస్ట్ చేయడు కదా. సో దెర్ ఇస్ గెయిన్ అండ్ లాస్ ఇన్ దిస్ ట్రస్ట్ అండ్ బిల్డింగ్ అప్ ద రిలేషన్షిప్, రైట్? ఇంకో ఫ్యాక్టర్ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు ఆ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అవుతున్న మధ్యలో నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అనేది ఒక బఫర్ జోన్ ఉంటుంది. అడాలసెన్స్ బఫర్ జోన్ అంటాం. అంటే ఏంటి? ఈ బఫర్ జోన్లో పిల్లలు నాకు అన్నీ తెలుసు అనుకుంటారు, బట్ ఏమీ తెలియదు. అడాలసెన్స్ అంటే ఏంటి? ఒక అయోమయ పరిస్థితి. వాళ్ళకి Yes. నేను పెద్దదాన్ని అయిపోయాను అనుకుంటారు, కానీ వాళ్ళకి బుర్రలో ఏమి ఉండదు అనిపిస్తుంది కదా. ఆ టైంలో మీరు ఆ బ్రిడ్జ్ చేసుకోవచ్చు గ్యాప్, ఆ ట్రస్ట్, ఆ రిలేషన్షిప్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఇంకోటి నేను నా జీవితంలో నేను అనుభవించింది, మీరు డిసగ్రీ అవ్వచ్చు. ఎనీ చైల్డ్ హూ డిస్రెస్పెక్ట్స్ దేర్ పేరెంట్స్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ లెర్నింగ్. నన్ను అన్నావా నువ్వు, నేను చెప్పింది నువ్వు వినాలి అన్న చోట క్లోజ్ అయిపోతుంది కదా డోర్. ఇప్పుడు అమ్మ నీకేం తెలుసు అని పుస్తకం ఇట్లా విసిరేసి ఆ డోర్ మూసుకుని వెళ్ళిపోయాడు అనుకుంటే, నాకు ఒక ఆపర్చునిటీ ఉంది టు బికమ్ హిస్ ఫ్రెండ్. ఇట్స్ నాట్ అ గ్రేట్ ప్లేస్, ఇట్స్ అ లాస్ సిచ్యువేషన్ ఫర్ మీ. Yes. I've not gained anything out of it, but you can convert it to be a gaining situation. నన్ను డిస్రెస్పెక్ట్ఫుల్గా ఎందుకు చూశాడు? నా మీద ఒక ట్రస్ట్ ఉంది, నాతో ఒక రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఐ హ్యావ్ టు గివ్ హిమ్ స్పేస్ అండ్ ఐ హ్యావ్ టు స్లోలీ వాక్ టువర్డ్స్ హిమ్. కొంచెం వాడు సెటిల్ అయిన తర్వాత, తండ్రి ఆ రోజు నువ్వు ఇట్లా అన్నావు కదా, డూ యూ థింక్ దాట్ వాజ్ కైండ్ ఆఫ్ యాక్సెప్టబుల్, రైట్? నువ్వు ఒక ఇంపర్ఫెక్ట్ పేరెంట్గా నువ్వేంటి చేస్తున్నావు అనే బదులు, టేక్ యువర్ టైం, లెట్ ద చైల్డ్ ఆల్సో సెటిల్, లెట్ ద చైల్డ్ రిఫ్లెక్ట్. ఒకసారి ఆ చైల్డ్గా పిల్లవాడికే అర్థమైంది, నేను అనవసరంగా అరిచినట్టున్నాను కదా, బట్ నేను వెళ్ళి సారీ అని చెప్తాను. నేను సారీ చెప్పను. అమ్మే తప్పు, అమ్మ తప్పు అయి ఉండొచ్చు, నాన్న తప్పయి ఉండొచ్చు. దెర్ ఇస్ నో హార్మ్, దెర్ ఇస్ నో లాస్ అండ్ గెయిన్ ఇన్ దిస్. సో నాకు అనిపించేది, ఒక పేరెంట్ ఒక ఫ్రెండ్గా కూడా ఉండొచ్చు. పేరెంట్గానే ఉండక్కర్లేదు, ఫ్రెండ్గానే ఉండక్కర్లేదు. ఒక పేరెంట్ అండ్ ఫ్రెండ్ రిలేషన్షిప్ అనేది డెవలప్ చేసుకోవటం కష్టం కాదు. Yes. ఓకే, దానికి బుక్కులు లేవు నేను చెప్పినట్టు, నేను ఇంతకు ముందర చెప్పాను. కాకపోతే మనకు కొంచెం ఆ ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి, వినటానికి, కొన్ని అనుభవించటానికి. వాడు నన్ను డిస్రెస్పెక్ట్ చేశాడు అని నేను కూడా 2 రోజులు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాను, ఆర్ మాట్లాడలేదు, రూడ్గా ఉన్నాను, దాట్ విల్ నాట్ హెల్ప్. Yes. సో పేరెంట్ ఫ్రెండ్గా ఈ 2 రోల్స్ చేయటము నేను రికమెండ్ చేస్తాను. డోంట్ బికమ్ అ ఫ్రెండ్, యూ కెన్ నెవర్ బికమ్ అ ఫ్రెండ్ ఫర్ యువర్ చైల్డ్. And don't be a parent at all times. That is also not good. Yes. So keep switching as and when possible. కానీ అంత పేషెన్సీ ఉండాలి మేడం పేరెంట్కి. మీరు Oh. చెప్పేటట్టు వింటే అంత పేషెన్స్ ఉన్న పేరెంట్స్ చాలా తక్కువ, అరుదుగా కనిపిస్తారు. వెంటనే రివర్స్ అయ్యే వాళ్ళే ఉంటారు. ఏంటను నన్ను అంత మాట అంటావా, అసలు ఏమనుకుంటున్నావు, నీకోసం నేను ఎంత కష్టపడుతున్నాను అనే పేరెంట్స్ ఉన్నారు. కానీ మీరు అన్నట్టుగా కొంచెం టైం తీసుకొని కూల్గా వెళ్ళి మాట్లాడి ఓపికగా మాట్లాడితే హీ క్యాన్ ఆల్సో డైవర్ట్ కదా. Correct. ఇప్పుడు సింపుల్ థింగ్ అండి, మీరు నేను కష్టపడేదంతా నీకోసమే, నేను ఇంత కష్టపడుతున్నా, నువ్వు ఏంటి అంత డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉన్నావు. అక్కడ పేరెంట్గానే మాట్లాడావు కదా, నేను ఫ్రెండ్గా ఎందుకు అనుకుంటాను నిన్ను? నువ్వు ఫ్రెండ్ కాదు కదా, నువ్వు కాన్స్టెంట్గా నేను ఇంత చేశా, నేను ఇంత చేశా, నేను ఇంత చేస్తా. వాళ్ళేం అడగలే కదా నిన్ను చేయమని చెప్పి, నువ్వు చేస్తున్నావు కదా. వాళ్ళేం అడగలేదు, వాళ్ళు అడిగిందంతా బేసిక్ థింగ్స్ అడుగుతారు, అది కూడా మన రెస్పాన్సిబిలిటీనే ఎస్ కదా. నేను ఇంత చేశాను అన్న దగ్గరే మనము పేరెంట్గా ఆగిపోతున్నాం. అదే నేను ఫ్రెండ్గా అవ్వాలి, ఇన్ పార్ట్స్ నేను ఫ్రెండ్గా అవ్వాలి అంటే కొంచెం ఓపెన్నెస్. అరే ఆ రోజు అట్లా ఖర్చు పెట్టేస్తే అట్లా అమ్మా 500, అదే ఓటీటీలో వచ్చేస్తుంది కదా బాబు కపుల్ ఆఫ్ డేస్లో, అది చూసుకో. సరే ఒక సండే ఈవినింగ్ ఒక మూవీ టైం చేద్దాం, సాయంత్రం
ఓకే, లేకపోతే సాటర్డే ఈవినింగ్, సాటర్డే నైట్ అవుట్ చేద్దాం, ఎట్లా ఉంటుంది కదా? నైట్ అవుట్ మనం ఓటీటీలో నీకు ఇష్టమైన సినిమా సెలెక్ట్ చేసుకొని పాప్కార్న్ రెడీ చేసుకుని వస్తాను, చిప్స్ రెడీ పెడతాను. ఐ నో ఇట్ ఈస్ అన్హెల్దీ, బట్ లెట్స్ ఎంజాయ్. అక్కడ నేను ఆ పేరెంట్ నుంచి ఫ్రెండ్గా వెళ్తున్నాను. అదేమి డేంజరస్ సిచ్యువేషన్ కాదు. ఇట్స్ నాట్ హర్టింగ్ ఎనీబడి. దట్స్ సంథింగ్ డిఫరెంట్. నువ్వు పేరెంట్ గానే కాకుండా నువ్వు ఒక ఫ్రెండ్ గా ఉండాలి అంటే కొన్ని చేంజ్ చేసుకోవాలి, ఎస్ డెఫినెట్ గా చేంజ్ చేసుకోవాలి. సో డోంట్ బీ స్కేర్డ్. నన్ను వేసాడా అన్న ఈగో వదిలేసుకుని కొంచెం అది బార్డర్ క్రాస్ చేసుకుని టుమారో దే విల్ రెస్పెక్ట్ ఇట్. యూనో అమ్మ అంత అర్థం చేసుకుంటుంది కదా, నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను, ఓ నో ఐ షుడెంట్ బి డూయింగ్ ఇట్. యూనో అది కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.